రైట్. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఒత్తిడి బీఆర్ఎస్ రోజుకు పెంచుతుంది. 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారు. అయితే వారెక్కడా కూడా తాము కాంగ్రెస్లో చేరామని చెప్పుకోవట్లేదు. కొంతమంది అంటే దానం నాగేందర్ లాంటి వాళ్ళు ఆల్రెడీ ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉండి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు కాబట్టి ఆయన చెప్పినా చెప్పకపోయినా ఆయన కాంగ్రెస్లో చేరినట్టే. అదేవిధంగా కడియం శ్రీహరి తన కూతుర్ని వరంగల్ ఎంపీగా నిలబెట్టిన సమయంలో ఆయన ప్రచారం నిర్వహించారు. ఆయన కూడా చేరినట్టే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో. మిగిలిన ఎమ్మెల్యేలు మాత్రం ఎక్కడికక్కడ స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు. ఓసారి చేరామని, ఓసారి చేరలేదని రకరకాలుగా చెప్తూ వస్తున్నారు. దీనికి సుప్రీంకోర్టులో కేసు వేసింది బీఆర్ఎస్ పార్టీ. 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని అటు సుప్రీం కూడా చాలా ఘాటుగా రియాక్ట్ అవుతూ వస్తుంది. వాస్తవానికి దానికి సంబంధించి ఈ రోజు కూడా హియరింగ్ ఉండాల్సింది, అది వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ ఈ రోజు వాయిదా పడితే మార్చి 4న అది మళ్ళీ హియరింగ్కి రాబోతుంది. ఆ రోజు ఆ ఎమ్మెల్యేల భవితవ్యం తేలబోతుంది. సఫిషియంట్ టైం అంటే ఎంత కావాలి మీకంటూ కూడా సుప్రీంకోర్టు కొంచెం సీరియస్గా రియాక్ట్ అయిన పరిస్థితి. అంటే స్పీకర్ కార్యాలయానికి ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవడానికి ఎంత సమయం కావాలంటూ సుప్రీంకోర్టే గట్టిగా ప్రశ్నిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలు తెరపైకి వచ్చాయి. ఇది పార్టీ మారిన ఎమ్మెల్యేల గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. ఎందుకంటే దానిలో విప్ జారీ చేసే అవకాశం ఉంటుంది పార్టీలకి. అది సీక్రెట్ ఓటింగ్ అయినప్పటికీ ఓటింగ్కి రావాలంటూ విప్ జారీ చేస్తాయి పార్టీలు. బీఆర్ఎస్ కూడా అదే స్ట్రాటజీని ఇప్పుడు అమలు చేయబోతుంది. ఆ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కూడా విప్ ఇవ్వబోతుంది. ఆ 10 మంది ఎమ్మెల్యేలకి ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయాలని విప్పిస్తుంది. వారు వచ్చి ఎవరికి ఓటేస్తారు? ఎందుకంటే ఒక్క ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్సీని నిలబెట్టుకోవాలి, గెలిపించుకోవాలంటే 24 ఓట్లు అవసరం అవుతాయి. మొత్తం 5 ఈసారి గెలిచే అవకాశం ఉంది. అందులో కంఫర్ట్గా ఒక సీటు, ఒక ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీకి వస్తుంది. మిగిలిన 4 అంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలు 10 మంది కలిస్తే మిగిలిన 4 ఈజీగా కాంగ్రెస్కి వస్తాయి. ఇక్కడే అసలైన గేమ్ మొదలు పెట్టేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రెడీ అవుతున్నట్లు మనకు తెలుస్తుంది. అదేంటంటే తమకున్న బలం 24 మంది ఎమ్మెల్యేలకు ఒక ఎమ్మెల్సీ వస్తారు. మిగిలిన పార్టీ మారిన ఎమ్మెల్యేలతో కలిపితే బీఆర్ఎస్ పార్టీకి ఇంకా 14 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. అంటే పార్టీ మారిన వాళ్ళు 10 మందిని కలుపుకుంటే. కాబట్టి మరొక 10 మంది అడిషనల్గా యాడ్ అవుతే ఇంకో ఎమ్మెల్సీ సీటు కూడా గెలిచే అవకాశం ఉంది, కానీ యాడ్ అయ్యే అవకాశం లేదు. అయితే తమ ఓట్లు తమకు వేయించుకున్నట్టు చెప్పేందుకు ఇంకొక అభ్యర్థిని కూడా బరిలోకి దింపబోతుంది బీఆర్ఎస్. ఇది కొత్త గేమ్, కేసీఆర్ కొత్త గేమ్గా కనిపిస్తుంది. నిజంగా 6 ఎమ్మెల్సీ అభ్యర్థులు పోటీ పడితే 5 పడితే ఏకగ్రీవం అవుతాయి. 6 పడ్డప్పుడు ఖచ్చితంగా ఓటింగ్ అనివార్యం అవుతుంది. ఆ ఓటింగ్ అనివార్యమైతే ఈ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిన వాళ్ళు ఎవరి వైపు ఉంటారు? కాంగ్రెస్ పార్టీపై కూడా అసంతృప్తిగా 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్తుంది బీఆర్ఎస్ పార్టీ. అందులో ఎవరినైనా కొంతమందిని ఇటువైపు లాగి నిజంగానే ఆ 2వ అభ్యర్థిని కూడా గెలిపించుకోబోతుందా? ఈ గేమ్లో అటు అధికార పక్షం, ఇటు విపక్షం ఏం చేయబోతుంది, ఏం జరగబోతుంది? ఇదే అంశంపై చర్చిద్దాం. మనతో పాటు జన అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి కరీంనగర్ డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి గారు. అదేవిధంగా కాసేపట్లో మనతో జన అవుతారు చరణ్ కౌశిక్ యాదవ్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి. ముందు శ్రీకాంత్ రెడ్డి గారితో మాట్లాడదాం. శ్రీకాంత్ రెడ్డి గారు, మీకు 28 మంది ఎమ్మెల్యేల బలం వాస్తవానికి ఉంది. 10 మంది పార్టీ మారి వెళ్ళిపోయారు, వాళ్ళు పోయినామన్నా పోలేదన్నా. అయితే 2వ స్థానం నిలబెట్టే ఆలోచన ఒకటి చేస్తుంది. మీ ఉన్న ఎమ్మెల్యేలే 28 మంది మీతో ఉంటారా లేదా, అందులోనే సగం మంది మళ్ళీ పార్టీ మారతారని ఒక చర్చ. ఇటువంటి సందర్భంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ స్ట్రాటజీని ఎలా చూడాలి, ఏం చేయబోతున్నారు? ఇందులో కేసీఆర్ గారి వ్యూహాత్మక ధోరణిని ఎవరు కూడా ఊహించలేరండి. ఇంతకుముందు కూడా 2001లో కేసీఆర్ గారు ఎప్పుడైతే పార్టీ స్థాపించారో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఇంకా ఈ 10 సంవత్సరాలు పరిపాలన తప్ప మిగతా అంతా కూడా కేసీఆర్ గారిని చాలా అండర్ ఎస్టిమేట్ చేశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, తర్వాత రాజశేఖర రెడ్డి గారు కానీ, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కానీ, కేసీఆర్ గారు ఏంటంటే అంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారని చెప్పి అందరికీ కూడా తెలిసిన, కొంత అవగాహన ఉన్నటువంటి వాళ్ళు తెలిసినటువంటి విషయమే. కాకపోతే ఏమైందంటే ముఖ్యమంత్రి స్థానంలోకి పోగానే ఏదో ఒక రకమైనటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్, లేకపోతే ఎదుటి వాళ్ళను తక్కువ అంచనా వేసేటువంటి పరిస్థితిలో ఈరోజు ఈ గేమ్ నడుస్తూ ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీని విచ్ఛిన్నం చేయాలని చెప్పి ఒక వ్యూహం, యాక్చువల్గా వ్యూహం ఏంటంటే వాళ్ళది, అంటే మాకున్నటువంటి సమాచారం ఏంటంటే కేవలం ఎమ్మెల్యేలే కాదు పార్టీని కూడా హస్తగతం చేసుకోవాలి ఒక దశలో అన్నటువంటి కుతంత్రాలు కూడా నడిపారు. కానీ కేసీఆర్ గారి వ్యూహం ముందు పెద్ద అవన్నీ కూడా ఏవి ఎక్కడ కూడా నిలిచేటువంటి పరిస్థితి లేదు. సరే, మొన్న మ్యాండేట్ కూడా మాకు 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు మొన్న. సరే, 2% ఓటింగ్ డిఫరెన్స్ తోటి మొన్న ఓడిపోవడం జరిగింది. అయితే అందులో 10 మంది ఎమ్మెల్యేలు పాపం ఇప్పుడు వాళ్ళు కుడిదిలో పడ్డ ఎలుకల్లాగా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. కనీసం మాది పార్టీలో చేరిన రోజేమో మంచి అర్ధరాత్రి పోయి ఒకరు కండవ కప్పుకున్నారు, ఇంకో రోజు ఇంకొకరు కండవ కప్పుకున్నారు, ఇది దేవుని కండవ అని చెప్పి చెప్పడం.
ఇలాంటివన్నీ చేసిర్రు. కానీ ఇప్పటి పరిస్థితి ఏంటంటే ఓదిక్కేమో ప్రజల్లో వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ అంటే, ఓదిక్కేమో ఇక్కడ సుప్రీంకోర్టు మొదలుకొని ప్రతి దగ్గర కూడా ఆటంకాలు. కాబట్టి డెఫినెట్గా ఆ ఎమ్మెల్యేలు మీకే ఓటేస్తారంటారా మీ అభ్యర్థి? ఇప్పుడు వాళ్ళకు గత్యంతరం లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు వాస్తవంగా కేసీఆర్ గారు మళ్ళొక్క పోన్లే అని క్షమిస్తే నాకు తెలిసి 8 మంది తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే ప్రజలు అంటే తీసుకుంటే ఏమవుతుందంటే వాస్తవంగా పార్టీలో కూడా చాలా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఈ ఏదైతే కష్టకాలంలో ఉన్నటువంటి కార్యకర్తల్ని మాత్రమే అప్పుడున్నటువంటి ఉద్యమకారులనే మనం సరిగా చేయలేదు అన్నటువంటి ఒక దాంట్లో ఈరోజు ఆలోచన చేస్తుంది. కాబట్టి నాకు తెలిసి డెఫినెట్గా వాళ్ళు ఒకవేళ కేసీఆర్ గారు క్షమిస్తారంటే 8 మంది కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకరిద్దరు కాదు కాబట్టి, ఒకరిద్దరు రారు కానీ మిగతా 8 మంది. కానీ నాకున్నటువంటి అంటే కేసీఆర్ గారిని 12-13 సంవత్సరాలుగా దగ్గరుండి చూసినటువంటి వ్యక్తులుగా మాకు అనిపిస్తుంది కరెక్ట్గా వ్యూహాత్మకంగా ఖచ్చితంగా పోతారు. ముఖ్యంగా ఈ టార్గెట్ అంతా కూడా ఈ 10 మంది చేరినటువంటి ఎమ్మెల్యేలు ఖచ్చితంగా కూడా సుప్రీంకోర్టు నిర్ణయం వస్తుంది, తీర్పు కూడా వస్తుంది. ఇవాళ ఎన్నికలు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రజాక్షేత్రంలో కూడా వాళ్ళు చాలా ఘోరంగా దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. రైట్. చరణ్ కౌశిక్ గారు, ఎమ్మెల్సీ రేస్లో మీరు కూడా ఉన్నట్టున్నారు కొంత కాంగ్రెస్ పార్టీ నుంచి. అయితే కాంగ్రెస్కు 3 వస్తాయా 4 వస్తాయా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఎంఐఎం, సిపిఐ ఆ రెండు కూడా, సిపిఐకి గత ఎన్నికల ముందే హామీ ఇచ్చారు, ఎంఐఎం కూడా మాకు కావాలని అడుగుతుంది జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు. కాబట్టి ఒక సీటు మిత్రపక్షానికి వదులుతారా అనేది కూడా చెప్పలేం. ఆ ఉన్న 3లో ఇప్పుడు వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ పార్టీ తమకు 38 మంది ఎమ్మెల్యేల బలం ఉంది కాబట్టి ఇద్దరిని పోటీకి దింపబోతుంది. 24 మందికి ఒక ఎమ్మెల్సీ అవుతారు. ఒకటి క్లియర్. ఇంకొకటి మిగిలిన 10 మంది ఉన్నారు, 14 మంది ఉన్నారు. ఇంకొక 10 మంది మీ పార్టీ నుంచే ఓటేస్తారని కూడా వాళ్ళు ఊహిస్తున్నట్టున్నారు. ఎందుకంటే మీరు అక్కడక్కడ ఈ మధ్య హోటల్స్లో మీటింగులు పెడుతున్నారు కదా కొంతమంది ఎమ్మెల్యేలు, వాళ్ళపై ఆశలు ఉన్నట్టున్నాయి వీళ్ళకి. అలాంటిది ఏమైనా జరగబోతుందా ఒకటి. రెండోది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ ఫిరాయించారో 10 మంది ఒక దగ్గర పార్టీ మారామని చెప్తున్నారు, ఒక దగ్గర పార్టీ మారలేదని చెప్తున్నారు, ఒక దగ్గర ఒక రకంగా అంటున్నారు. ఈవెన్ అరికపూడి గాంధీని కూడా మీరు విపక్ష నేత అనే చెప్తున్నారు, ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వాలి వాళ్ళకే ఇచ్చామంటున్నారు. ఏంటి ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ కోటా ఎన్నికల్లో, ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో ఏం చేయబోతున్నారు? మీ అంచనా ఏంటి? ఏం జరగబోతుంది? వాళ్ళిద్దరిని పెడుతున్నారు, వాళ్ళ సంగతి ఏందో చూస్తామంటున్నారు, విప్ జారీ చేయబోతున్నారు. అంటే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఇద్దరిని పెడితే మేము కూడా చూసుకోవడానికి రెడీగా ఉన్నాం. ఎందుకంటే మీరు చూడ్రి ఏం చూస్తాం అనేది చూడండి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ పెట్టకుండా ఉంటేనేమో ఒక క్యాండిడేట్ పెడితే ఇనానమస్ అయిపోతుంది, రెండో క్యాండిడేట్ పెడితే మాత్రం మీరు చూడండి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తో చాలా మంది మా దాంట్లోకి రావడానికి మందిని కూడా లాగుతారా చూడండి. మీరు పరిస్థితి అప్పుడు గమనిస్తారు, మీరు అప్పుడు తెలుస్తుంది, ఇప్పుడు తెలియదు. ఎందుకంటే అదే కాకుండా ఇక్కడ విప్ అనేది లేదు, విప్ జారీ చేసినా కూడా అటెండ్ అవ్వడానికి అది జస్ట్ మీరు సస్పెండ్ చేసే రైట్ మాత్రం ఉంది తప్ప ఎక్కడ యాంటీ డిఫెక్షన్ వర్తించదు. సీక్రెట్ బ్యాలెట్ ద్వారా మాత్రమే ఎన్నుకోవాలి. మీరు కావాలంటే బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ మాత్రమే చేస్తారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ 3 సస్పెండ్ కూడా చేయొచ్చు కదా. గదే ఒకటే ఉన్నది మీ చేతిలో. అదే కాకుండా ఇక్కడ 20 మందికి ఒక ఎమ్మెల్యే, ఎందుకంటే 5 + 1 యాడ్ చేసుకుంటే 6, అంటే 20 ఓట్లు ఉంటే ఒక ఎమ్మెల్సీ వస్తుంది. అదే కాకుండా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఇండియా కూటమిలో ఉన్నటువంటి సిపిఐ కావచ్చు, ఎంఐఎం కలుపుకుని మాకు 76 స్థానాలు, 76 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మేము 4 స్థానాలు గెలుస్తాను పూర్తి విశ్వాసంతో ఉన్నాం. వాళ్ళు క్యాండిడేట్ పెట్టినప్పుడు 5వ క్యాండిడేట్ కూడా కాంగ్రెస్ పెడతానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే మేము కూడా కాంగ్రెస్ పార్టీకి తెలుసుకోవడానికి రెడీ అయినాం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఊకనే తెలంగాణ రాష్ట్ర ప్రజలను గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం ప్రతిసారి ఎమ్మెల్యే రూపంలో చేస్తూ ఉంది. కాబట్టి ఇంకోటి ఆ సుప్రీంకోర్టులో కేసీఆర్ లేదు. ఎందుకంటే గతంలో మనం చూసినాం చెన్నంనేని రమేష్ గారిది ఏకంగా కేంద్ర ప్రభుత్వం చెప్పినా కూడా సుప్రీంకోర్టులో దాదాపు ఎవిడెన్స్ ఉన్నా కూడా ఎవిడెన్స్ అనేది దాన్ని అంత ఈజీగా తీసుకోవద్దు. సుప్రీంకోర్టు కేసు ఎందుకు చెప్తున్నా అంటే ఉద్ధవ్ ఠాక్రే ఇష్యూలో సుప్రీంకోర్టు 3 నెలల గడువు విధించింది స్పీకర్కి. ఆ 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకున్నాడు. అంటే సస్పెండ్ చేస్తారా, అనర్హత వేటు వేస్తారా పక్కన పెడితే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు స్పీకర్ ఎవరు? ఉద్ధవ్ ఠాక్రే గారి విషయంలో ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించిన వారు స్పీకర్ కాకపోతే అదే గడువు విధించింది, 3 నెలల గడువు ఇచ్చింది. అప్పుడు ఇక్కడ 3 నెలల గడువు ఇచ్చింది. ఇక్కడ 2 ఉన్నాయండి. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2 ఉన్నాయి. ఇప్పుడు స్పీకర్ అనే వ్యక్తి ఉద్ధవ్ ఠాక్రే సంబంధించిన స్పీకర్ ఉంటే వేరే ఆర్గ్యుమెంట్ జరిగింది. అప్పుడు ఇప్పుడు మా స్పీకర్ ఉన్నాడు కదా, మరి అంతే కదా రాజకీయం. మేము రాజకీయం చేస్తానికి ఉన్నాం కదా. బీఆర్ఎస్ పార్టీ చూసి క్లారిటీ నేర్చుకున్నాం. వ్యవస్థ గురించి మీరు అలా మాట్లాడుతుంది తప్పదు మరి. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జికి ఏదైతే పవర్స్ ఉంటుందో అసెంబ్లీ స్పీకర్ కూడా నైతికత అనేది ఒకటి ఉంటుంది కదా. నైతికత బీఆర్ఎస్ పార్టీగా ఫిరాయింపుల గురించి మాట్లాడితే నైతికత గురించి ఎవరు మాట్లాడాలా? 47 మందిని జాయిన్ చేసుకుంది బీఆర్ఎస్ పార్టీ. 88 మంది వచ్చినప్పుడు 2 మంది టీడీపీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపు 12 మంది ఇండిపెండెంట్ 2.
వాళ్ళు నైతికత గురించి విలీనం పార్టీ చేసుకున్నారు కదా, మాట్లాడుతూ విలీనం ఒప్పుకోరు. చేసుకున్నారు. మా ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం, మా ప్రభుత్వం కూల్చే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది. కాబట్టి అందులో ఉన్నటువంటి ఎమ్మెల్యే స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీకి మేము మద్దతు ఇస్తాం, 5 సంవత్సరాల కాలం ఉండాలని చెప్పి కోరుకున్న ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ. ఇంకొకటి, బీఆర్ఎస్ పార్టీ బలపడతారు. మరి ఎందుకు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో పోటీయలే? అందులో సిరిసిల్ల ఉంది, అలానే గజ్వేల్ ఉంది, అలానే అదేవిధంగా సిద్దిపేట ఉంది, గతంలో ప్రాతినిధ్యం ఇచ్చిన నిజామాబాద్ కవిత గారిది ఉంది. ఆయన ఎందుకు బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తలేదు? వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ అప్పుడు పోటీ చేశారు. రాకేష్ రెడ్డి గారిని బీజేపీ తీసుకొచ్చి పోటీ చేసి 60 కోట్లు ఖర్చు పెట్టారు. మీరు కూడా చేయట్లేదు కదా టీచర్స్ మేము ఎక్కువ వాళ్ళు కూడా అంతే. పెట్టుకోండి. బీజేపీ చేస్తుంది బయటకు వస్తే బీజేపీ కోసం బీజేపీ గెలిపించే ప్రయత్నంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ పెట్టేది చాలా స్పష్టం. రైట్. శ్రీకాంత్ గారు, మీరు పార్టీ బలపడింది, ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ పార్టీకి, ఆ వెళ్ళిన ఎమ్మెల్యేలు కూడా మా వైపు వస్తారని మీరు చెప్తున్నారు, బాగుంది. నిజంగా అంత కాన్ఫిడెన్స్ ఏ ఉంటే గ్రాడ్యుయేట్ కానీ టీచర్ కానీ మీరు పోటీ చేయొచ్చు కదా, గతంలో చేశారు. అంటే జీవన్ రెడ్డి అప్పుడు చేయలేదు అనుకోండి, అంతకుముందు మీరు నారదాస్ లక్ష్మణరావు, ఆర్ సత్యనారాయణ, స్వామి గౌడ్ వీళ్ళంతా గెలిచారు మీకు అక్కడ నుంచి. ఇప్పుడు వ్యూహాత్మకంగా పోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే మీరు ఏం చేసినా అది వ్యూహమేనా? అలా కాదు, మీరు పోటీ చేయడం ఒక వ్యూహం అని చెప్తారు, చేయకుండా ఇంకో వ్యూహం అంటారు. ఈ రోజు బీఆర్ఎస్ బలాన్ని చూపించుకోవాల్సిన అవసరం ఉండేది కదా. డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీని ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఏలైతే చూపిస్తున్నారు, మీరు ఎందుకు పోటీ చేయట్లేదని మేము అడుగుతున్నాము. మీరు టీచర్స్, గ్రాడ్యుయేట్ టీచర్స్ దాంట్లో ఎందుకు పోటీ చేయట్లేదు? ఇవాళ బీజేపీ 2 అభ్యర్థులను పెట్టారు, మంచిగా గ్రాడ్యుయేట్స్కి ఒక అభ్యర్థిని పెట్టుకున్నారు, టీచర్స్ ఎమ్మెల్సీ ఒక అభ్యర్థిని పెట్టుకున్నారు. మీరు బాగా చేస్తున్నాం, మేము టీచర్లకు బాగా చేస్తున్నాము, ఉద్యోగస్తులకు బాగా చేస్తున్నాం అంటే డెఫినెట్గా మీకు వాళ్ళు మద్దతు ఇవ్వాలి కదా. మీరు ఎందుకు పెట్టుకోవట్లేదు ఇవాళ మమ్మల్ని అడుగుతున్నారు. ఇంకోటండి, మొన్న జరిగినటువంటి పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు మొన్న సుప్రీంకోర్టు ఒక డిసిషన్ గురించి, బెయిల్ గురించి మాట్లాడితే సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది, తర్వాత క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఇవాళ అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దగ్గర నుంచి నాయకుని దాకా మీకు ఏ వ్యవస్థ అంటే గౌరవం లేదు. ఇవాళ మీరు సుప్రీంకోర్టును కూడా చాలా లైట్గా మాట్లాడే పరిస్థితి ఉంటే ఏ వ్యవస్థలు ఎక్కడున్నాం? మీరు ఎన్ని రోజులైందండి అధికారంలోకి వచ్చి? 14 మాసాలు కాలే. సుప్రీంకోర్టును కూడా మేము మాట్లాడతాం, సుప్రీంకోర్టు జడ్జిలను కూడా మాట్లాడతాం అనేటువంటి పరిస్థితి, ఆ భయానకమైనటువంటి పరిస్థితి కల్పిస్తాం తెలంగాణలో. అంటే ఇవాళ దాని ఫలితాలు కనిపిస్తున్నాయి తెలంగాణలో. ప్రజలు డెఫినెట్గా రియాక్ట్ అవుతున్నారు. ఇవాళ ఏ నాయకుడు, ఏ స్థాయి నాయకుడు మాట్లాడినా ప్రజలు ఖచ్చితంగా చూస్తున్నారు మన యాటిట్యూడ్ ఏంది, మనం ఏం మాట్లాడుతున్నాము, ఏం చేస్తున్నామని. అందుకే కదా ఇలా తీవ్ర వ్యతిరేకత కూడా కాంగ్రెస్ పార్టీ ఏ ప్రభుత్వానికి రాలేదండి. 14 మాసాల్లో ఇంత వ్యతిరేకత వచ్చినటువంటి ప్రభుత్వం ఏది కూడా లేదు. ఇలా క్షేత్రస్థాయి నుంచి ఏ వర్గం కూడా సంతృప్తిగా లేరు ఈరోజు. ఎలా తెలుసు అండి మీకు వ్యతిరేకత వచ్చిందని? ఎలా తెలుసు? మీరు పోటీ పెట్టాలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో, వాళ్ళని ఓడియాలి, అప్పుడు కదా తెలిసేది. ఇప్పుడు నేను ఏమంటున్నా, రేపు ఈ 10 మందికి అనర్హత వేటు వస్తుంది. ఇవాళ స్పీకర్ మీవాడే, మీరు అన్నట్టు మేమనం, వీళ్ళు అంటారు స్పీకర్ మా స్పీకరే, మేం చెప్పి వీళ్ళు అంటారు. నేనేమంటున్నా, ఈ 10 మంది ఫిరాయింపుదారులు ఉన్నారు. ఇవాళ ఫిరాయింపుల చట్టం కూడా చాలా స్పష్టంగా అన్ని కోణాలలో చాలా స్పష్టంగా ఉన్నది. అక్కడ రాజ్యాంగ పరంగా అన్ని రకాలు ఉన్నాయి. రేపు పెట్టండి 10 మంది, మీకు అంత ధైర్యం ఉంటే ఈ 10 మందిని డిస్క్వాలిఫై చేసి నువ్వే కాంగ్రెస్ పార్టీ టికెట్ తెలుస్తుంది కదా, ఎవరి బలమేందో తెలుస్తుంది కదా. ఎందుకు చేయట్లేదు మీరు? ఎందుకు భయపడుతున్నారు? ఇంకోటి ఒక్క విషయం నేను చెప్తానండి. ఇవాళ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు పెట్టరు, దాంట్లో ఏంది కనీసం గుర్తులు కూడా ఉండవు, ఇండిపెండెంట్గా ఉండేటువంటివి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అంటే గుర్తులు ఉంటాయి. ఇవాళ కౌన్సిలర్ లేరు, కార్పొరేటర్ లేరు, మేయర్లు లేరు. ఇవాళ అసలు వ్యవస్థ ఎక్కడ నడుస్తుందండి? అసలు ఎక్కడ కూడా మీకు ప్రజాస్వామ్యయుతంగా నడవాల్సినటువంటి ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఈరోజు దెబ్బతీస్తున్నాయి. మీరు ప్రజలకు ఓటేసే అవకాశం ఇస్తలేరు. మీరు పెట్టండి, గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టండి, మండల పరిషత్ ఎన్నికలు, జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టండి, ఏర్పడుతుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టండి అని ఒకటి. రెండోది, నిజంగా మీరు చేస్తున్న పని పట్ల, మీ ప్రభుత్వ పనితీరు పట్ల మీకు అంత నమ్మకమే ఉంటే, నిజంగానే ఆయన అన్నట్టు, శ్రీకాంత్ గారు అన్నట్టు, ఆ 10 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్తో అనర్హత వేటు మీరే వేయించచ్చు, వాళ్ళని అఫీషియల్గా గెలిపించుకొని మీ పార్టీలో చేర్చుకోవచ్చు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చెప్పింది వాళ్ళు ఏం చేస్తారు, మీరు అది చేస్తారా? ఇప్పుడు వాళ్ళు చేసింది తప్పు అని చెప్పాలి కదా. ప్రతిసారి ఎలక్షన్ కోరుకోవడానికి సిద్ధంగా లేము. ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎలక్షన్ ఫేస్ చేస్తానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎలక్షన్ వచ్చి మేము పోటీ చేస్తా ఉన్నాం. మీరు లోకల్ బాడీ ఎలక్షన్ బీసీలకు నిన్న ముంచుదానిక బీఆర్ఎస్ పార్టీ ముంచిందనే కదా మీరు లోకల్ పార్టీ ఎలక్షన్ పోస్ట్ పోన్ చేసింది. మీరు 18% బీసీలకు ఎంపీటీ జెడ్పీటీసీ ఇచ్చారు, 21% సర్పంచ్ ఎలక్షన్ లో బీసీలకు ఇచ్చి 34% రిజర్వేషన్ తక్కువ చేసి బీసీలు నిండా ముంచింది మీరే కదా. 42% ఇచ్చేవారే పెట్టాం మేము. 42% ఇచ్చుడే 42 కోసం వెయిట్ చేస్తాం. అదే అంటున్నా, 42% అధికారికంగా ఇచ్చేంత వరకు లోకల్ బాడీ ఎలక్షన్ జరగవు. అందుకే కులగన్న సంబంధించి సెకండ్ అంటే 20 చాలా టైం పడుతుంది. టైం ఏం లేదు, టైం ఏం లేదు. 18 నుంచి 20వ తారీఖు వరకు ఇచ్చినాము. మార్చి 10వ తారీఖు లోపు చట్టం కాబోతా ఉంది. కేంద్రం మీద మేము పోరాటం చేస్తాను సిద్ధమైన. జాతీయ స్థాయిలో కులగన్న జరగాలి, జనగణలో కులగన్న ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. అదేగా బీసీలు చట్టసభలో 33% రిజర్వేషన్ ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. బీసీ మంత్రిత్వ శాఖ కేంద్రంలో ఉండాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద తెలంగాణ కాంగ్రెస్
సమర శంకారావం పూరిస్తూ ఉంది. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు చూడండి, రాహుల్ గాంధీ గారు మాకు గురుతరమైన బాధ్యత అప్పచెప్పినని చెప్పేసి ఎమ్మెల్సీ మనం మాట్లాడుతుంది ఎమ్మెల్సీ గురించి కాబట్టి 4 ఉన్నాయి కదా, మరి బీసీలకు ఎన్ని ఇస్తున్నారు మీరు? బీసీలకు ఎన్ని ఇస్తారు? బీసీలకు పెద్దపీట వేయాలి కదా. 4లో కూడా 42% ఉంటుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, 42% 4లో ఉంటుందా? 4లో 42% మంత్రులలో ఉండదు, ఎందులో ఉండదు. రాజ్యసభ 2 మంత్రులు ఇద్దరే ఉన్నారు. మన రాజ్యసభ 2 వస్తే ఒకటి బీసీకి ఇచ్చారు, 2 ఎమ్మెల్సీలు వస్తే ఒక బీసీకి ఇచ్చారు. అరే తీర్మానం వలన కూడా బీసీ ఇచ్చారు. మా పార్టీ అధ్యక్షుడే బీసీ, మీరు పెట్టండి మరి. ఇస్తారు మంత్రులు ఇస్తారు. అదే కాకుండా బీఆర్ఎల్పీ మేము కోరుతాం, బీఆర్ఎల్పీ ఇస్తారా? బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బీసీకి ఇచ్చిన తర్వాత మాట్లాడాలా? బీఆర్ఎస్ మాట్లాడితే అదే భారతీయ జనతా పార్టీ కూడా అదే. బీజేపీ ముఖ్యమంత్రి అని చెప్పేసి ఎలక్షన్ సందర్భంగా బీజేపీ నేత ఓసీని ఇచ్చారు. బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు, వారికి కూడా నైతికత లేదు, వీరికి లేదు. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంది కాబట్టి మీరు 42% రిజర్వేషన్ తీసుకొచ్చినాం. మీరు ఓబీసీ అయిన ప్రధానమంత్రిని తిడతారు. మీరు ఇంకోటండి ఎంత మోసం చేస్తున్నారు, బీసీలను ఎంత మోసం చేస్తున్నారంటే, మీరు ఏం చేయకున్నా పర్లేదు, ఇవాళ చారిత్రక తప్పిదం మీ సర్వే. ఇవాళ ఏ ఊరికైనా పోండి, మీరు 50% కన్నా తక్కువ బీసీలు ఉంటారా? 70% తక్కువ బీసీలు ఉంటారా? ఇవాళ మీ లెక్కలేని 42% మంది బీసీలు ఉంటారంటారు, మళ్ళీ 10% బీసీలు ముస్లిం బీసీలు అని చెప్తారు. అంటే మొత్తం తప్పుల తడక. మొన్న జరిగినటువంటి సర్వే కావాలని బీసీ జనాభాను తక్కువ చేసినటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. చరణ్ గారు రియాక్ట్ కావాలి. మీరు ఒక బీయింగ్ ఏ బీసీ, నిజంగా ఈ సర్వేలో బీసీ జనాభా బీసీ సంఖ్య కరెక్ట్గా వచ్చింది అనుకుంటున్నారా మీరు? బీసీ జనాభా తగ్గలేదని చెప్పి మేము ఆధారంతో చూపిస్తాం. మీరు ఇచ్చింది ఎంత? మీరు 50 ఇస్తే మేము 56%. బీసీ జనాభా పెరిగింది. ఇది ఎవరిది? ఈ రిపోర్ట్ ఎవరిది? కేసీఆర్ చెప్తున్నాం మేము. కేసీఆర్ ఇంక్లూడింగ్ మైనార్టీ తోటే ఆయన 50% ఇచ్చిండు. అరే మేము మాకు అధికారులు వచ్చి ప్లానింగ్ కమిషన్ వాళ్ళు చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మా జనాభా యాదవులదే చూడండి. కేసీఆర్ 19 లక్షలు ఇస్తే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 లక్షలు వచ్చింది. అందరి జనాభా పెరిగింది. బీసీలో 5% పెరిగింది, ఓసీలో 5% తగ్గింది. మీరు దాన్ని ప్రతి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అయినంత మాత్రాన ఆయన మాట్లాడి కరెక్ట్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేము అంగీకరిస్తలేమో. ఆయన మాట్లాడి కరెక్ట్ అవుతుందా? ప్రభుత్వము 50 రోజుల పాటు చేసినటువంటి సర్వే 1,03,000 మంది 160 కోట్ల రూపాయలు చేసిన సర్వే అట తప్పట. 12 గంటల పాటు చేసిన సర్వే చెప్పి కరెక్ట్ అని చెప్పి ఎట్లా మాట్లాడుతుంది బీఆర్ఎస్ పార్టీ? మీరు 100% దాన్ని కరెక్ట్ అనుకుంటున్నారా? మేము కరెక్ట్ నిన్ననే తీర్మానం చేసినాం. మేము మా యాదవ్ సాధ్వర్యంలో కుల సంఘాలను పిలిపించి మేము అందరూ కూర్చొని నిన్ననే తీర్మానం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వే కరెక్ట్, మా వివరాలను కరెక్ట్ ఉన్నాయి, ఎవరైనా నమోదు చేసుకోకపోతే నమోదు చేసుకోని చెప్పి కాంగ్రెస్ పార్టీ. అరే కేసీఆర్ గారు నమోదు చేసుకోలే, కేటీఆర్ గారు నమోదు చేసుకోలే, అదేవిధంగా హరీష్ రావు గారు నమోదు చేసుకోలేదు, డీకేఆర్ గారు నమోదు చేసుకోలేదు. మీరు ఎట్లా అంటే దీని మీద నమ్మకం కదా? వాళ్ళు నమోదు చేసుకోకపోతే ఓసీ జనాభా తగ్గాలి, బీసీ చేసుకోవాలి కదా, చేసుకొని మాట్లాడాలి. మీరు అసలు అధ్యక్షుడు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడే నమోదు చేసుకోకుండా కులగన గురించి మాట్లాడితే ఎట్లా? మీరు అంటే ఓసీ జనాభా పెంచారు, బీసీ తగ్గింది, ఓసీ పెరిగింది. లేదు ఇక్కడ ఎంత చెప్పండి, ఓసీ జనాభా ఎంత? ఓసీ జనాభా మీరు ఒకసారి చెక్ చేసుకోండి, 5% ఓసీ జనాభా తగ్గింది. మీరు చేసిన సర్వే ఏందో బయట పెడితే మా సర్వే చరణ్ గారు ఒక్క నిమిషం. మీరు అన్ని ఫిగర్స్ సంఖ్య పెరిగింది తగ్గింది మా కులం మీ కులం అని చెప్తున్నారు. అసలు బీసీ సంఖ్యని కులాల వారిగా ఎందుకు బయట పెట్టలేదు? మీరు అసెంబ్లీలో ఎస్సీలది పెట్టారు కులాల వారిగా, బీసీలు ఎందుకు పెట్టలేదు? చట్టం చేసి ఎందుకు పెట్టలేదు అడుగుతుంది. డ్రాఫ్టింగ్ దశలో ఉంది కాబట్టి మొన్న పెట్టలేదు. అయ్యాక ఈసారి మార్చిలో పెట్టబోతా ఉన్నాం. కేసీఆర్ గారు అసెంబ్లీ రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉన్నాం. తను చేసిన సర్వే ఏందో మా సర్వే ఏందో, 12 గంటల పాటు చేసింది ఎట్లా కరెక్ట్ అవుతుందో, 50 రోజుల పాటు చేసింది ఎట్లా తప్పు అవుతుందో అన్ని వివరాలు ప్రభుత్వం చెప్పడానికి సిద్ధంగా ఉంది. శ్రీకాంత్ గారు ఎంత డొల్లదనం అండి కాంగ్రెస్ పార్టీది. మొన్న ముఖ్యమంత్రి గారు సభలో మాట్లాడుతున్నారు. సభలో మాట్లాడుతుంటే పాప మా ఎమ్మెల్యేలు కాదు, బీజేపీ పక్ష నాయకుడు పాయల్ శంకర్ గారు ఇగో ఈ పాత సర్వే ఇది కేసీఆర్ గారిదని చెప్పి అందులో డౌన్లోడ్ చేసి తీసుకొని వచ్చిండు. అవును, ముఖ్యమంత్రి గారు ఆన్సర్ ఇవ్వగానే అది డిలీట్ అయిపోతుందా? ఇవి ఏం పరిపాలన ఇది? కనీసం ప్రజలు చూస్తారు, ఇవన్నీ కూడా కొంత మనల్ని చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు అన్నటువంటి సోయి కూడా లేకపోతే ఎట్లా? గంత దుర్మార్గంగా వెంటనే గంట లోపల డిలీట్ చేసినాక మీరు ఇప్పుడు మళ్ళీ ఆ సర్వే గురించి మాట్లాడుతున్నారు. మీకు ఎట్లా ఉన్నటువంటి మీ గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి డాటాని తీసేస్తుంది. మీరు దీన్ని కంపేర్ చేయండి. ఏ ఊర్లో ఎంతమంది ఉన్నారు, ఆ ఊర్లో అప్పుడు జరిగిన సర్వే, మీరు చేసినటువంటి సర్వే, ఎంతమంది పెరిగిరు ఎంతమంది తగ్గిరు. ఇంకా అండి ఆ రోజు చెప్తానుగా నేను, ఆ రోజు కేసీఆర్ గారు నిర్వహించినటువంటి 12 గంటల సర్వేలో 2 గవర్నమెంట్ టీచర్లతో సహా ఒక ఆఫీసరు తర్వాత ఇంకో 2, ప్రతి ఇంటికి ఒక 5 వ్యక్తులు వెళ్ళి సర్వే చేసిరండి. ప్రతి ఒక్క ఇంటికి
ఎక్కడెక్కడో ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత దుబాయ్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ సర్వే కొరకు వచ్చినప్పుడు మీకు మీ 50 రోజుల సర్వేలో అసలు ప్రచారం లేదు, తర్వాత ఏది లేదు, కేవలం ఇక్కడ ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఇంకా డొల్లతనం ఒకటి చెప్తా, మొత్తము బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడిన తర్వాత 42 జనాభా లెక్కలని బయట పెట్టిన తర్వాత అంటే వీళ్ళు చేసిన దాని తర్వాత అప్పుడు ఎమ్మెల్యేలకు అవగాహన సదస్సు పెట్టిరు. మీరు ఎట్లా పోతారు మీ పార్టీ ఇప్పుడు అంత అది ఎప్పుడు పెట్టాలండి? మీరు మొట్టమొదటి సర్వే మేము చేయాలనుకుంటున్నాము అని చెప్పి అప్పుడు చేయాల్సినటువంటి పని ఇప్పుడు. అంటే ఇది ఏం లేదండి, కేసీఆర్ గారు గతంలో ఏం చేశారు, రేవంత్ రెడ్డి గారు అదే చేయాలి, ఆ పనులే చేయాలి అంతే, ఇక వేరే లేదు ఇంకా. రైట్. ఫైనల్గా చరణ్ కౌశిక్ గారు ఫైనల్గా వద్దాం. ఎమ్మెల్సీ ఎన్నికల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు మీరు నలుగురిని గెలిపించుకుంటారా? పక్కాగా నలుగురిని గెలిపించుకుంటాం. వాళ్ళ క్యాండిడేట్ ఇద్దరిని పెడితే 5 గెలిపించుకుంటాం. మీరు ఇంకొకరిని పెడతారు? మీరు 5 వీళ్ళు 4 పెడితే మేము 5 పెడతాం సిద్ధంగా ఉన్నాం మేము. ఎందుకంటే ఊహాత్మక మౌనంలో ఆల్రెడీ చర్చలు రావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూడా ఆపినాం. ఎందుకు? పార్టీ ఒక నిర్ణయం రావట్లేదని అంటున్నారు బయట, అంత లేదు రావడం. అంత ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఎందుకు పోటీ చేయదన్నా? ఎంపీ ఎలక్షన్ వస్తాకి 50 లక్షల ఓట్లు తగ్గినాయి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి చాలా అధ్వానమైన పరిస్థితి ఉంది. వాళ్ళు ఏంటంటే కాకి లెక్కలు చెప్తున్నారు, ప్రతి దాంట్లో రాజకీయం చేస్తారు. వాళ్ళు సోషల్ మీడియా నమ్ముకుని మేము ప్రజలు నమ్ముకున్నాం. ఇంకోటి సర్వే ఇస్తామని చెప్తా ఉన్నారు కదా. మేము ఎమ్మెల్యేటర్లను ఏర్పాటు చేసి 150 కుటుంబాలకు ఒక ఎమ్మెల్యేటర్ పెట్టి వారి పైన సూపర్వైజర్ పెట్టి మండలానికి ఒక ఇన్ఛార్జ్ పెట్టి అడిషనల్ కలెక్టర్ గారు, సిఎస్ గారు, మంత్రులంతా మానిటరీ చేసిన సర్వే తప్పట. ఒకరోజు 12 గంటల పాటు ఒక పార్టీ ఒక కుటుంబం చేసిన 120 కోట్లు ఖర్చు పెట్టి చేసిన సర్వే తప్పైతే మాట్లాడేది తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పడి చెప్పి బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. ఎన్నికలతో ఇవాళ ఒక్క నిమిషము, ఇవాళ మేము గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మేము పోటీ చేయలేదని చెప్తున్నారు. నరేందర్ రెడ్డి ఏ పార్టీ అండి? నరేందర్ రెడ్డి ఇవాళ పోటీ చేస్తున్నటువంటి లేరా? గ్రాడ్యుయేట్ అర్హులైనటువంటి వాళ్ళు లేరా? నరేందర్ రెడ్డి అంత లేదు. మా పార్టీలో చాలా మంది ఇండిపెండెంట్ పోటీ చేసిన వ్యక్తి చాలా మంది మరి మీరేం తీసుకురండి? ఎందుకు రాకేష్ రెడ్డి ఎందుకు తీసుకున్నారు? మరి భారతీయ జనతా పార్టీ ఎందుకు తీసుకున్నారు? బీఆర్ఎస్ పార్టీ చేస్తే కరెక్ట్, కాంగ్రెస్ పార్టీ పాల్పడవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. మీరు చెప్తే కరెక్ట్. రాకేష్ రెడ్డి అనేటైనా కనీసం రాజకీయాలలో ఏదో పార్టీలో సంబంధం లేదు. బీఆర్ఎస్ అకౌంట్ నుంచి వైట్ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది 60 కోట్ల రూపాయలు. దాని మీద భారతీయ జనతా పార్టీ స్పందించదు ఇప్పటి వరకు. అకౌంట్ లో ట్రాన్స్ఫర్ అయింది రాకేష్ రెడ్డి అకౌంట్ లో 60 కోట్లు ఖర్చు పెట్టి. ఇప్పుడు కూడా గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీలో ఓటు కింద పంచుతున్నారు. మీకు తెలియదా? గుర్తులేవు కదా, వీటికి కూడా పార్టీ సింబల్స్ లేవు, జస్ట్ బీ ఫామ్ ఉంటుంది. ఏదేమైనా మొత్తానికి పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఆ 10 మంది ఉన్నారో వాళ్ళ గుండెల్లో రైళ్లు అయితే పరిగెడుతున్నాయి. ఓవైపు సుప్రీంకోర్టు తరపుకు వస్తుంది, ఇటు ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారి స్టాండ్ ఏ వైపు ఉండబోతుంది అనేది జనంలో ఎస్టాబ్లిష్ చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ కొత్త స్ట్రాటజీ అవలంబిస్తుంది. రెండో అభ్యర్థిని కూడా, అంటే ఒకే అభ్యర్థిని గెలిపించుకునే బలం ఉన్న రెండో అభ్యర్థిని బరిలో దింపబోతుంది బీఆర్ఎస్. దీనికి మరొక అభ్యర్థిని బరిలోకి దింపుతామంటుంది కాంగ్రెస్ పార్టీ. ఏం జరుగుతుంది ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలు అనేది వేచి చూడాలి. ఇది లంచ్ అవర్ డిబేట్.